శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో ఏప్రిల్ నెల 13వ తేదీ ఆదివారం నుండి ఏప్రిల్ నెల 19వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా చైత్ర బహుళ పాడ్యమి ఆదివారము నుండి చైత్రమాస బహుళ షష్ఠి శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి మొదలైనటువంటి విషయాలను ఇప్పుడు చూద్దాము. ముఖ్యంగా పంచగ్రహ కూటమి నడుస్తున్నటువంటి సమయము మీనరాశిలో ఈ వారము. కాబట్టి పంచగ్రహ కూటమి కొంత ప్రభావం అనేటువంటిది 12 రాశుల మీద కూడా చూపించవచ్చు. కాబట్టి మనం ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ఏమిటి అనేటువంటిది ఇప్పుడు విశ్లేషణాత్మకంగా చెప్పుకుందాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు, చతుర్థ కుజుడు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రకేతువుల యొక్క యుతి, అలాగే వ్యయంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు 5 గ్రహములు కూడా వ్యయంలోనే ఉన్నాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి సంబంధమైనటువంటి వివాదాలకు సంబంధించి కొంత చాకచక్యంగా వాటిని పరిష్కారం చేసుకుంటారు. విద్యార్థులు కొంత కష్టపడితే ఈ వారంలో అందరి ప్రశంసలకు పాత్రులు కావచ్చు. కొంత వాహనాలను కొనుగోలు చేయటంలో కూడా ఈ వారం ఆలోచించి ముందడుగు వెయ్యండి. తొందరపాటు చర్యలనేటువంటివి ఇబ్బందికరంగా ఉండవచ్చు. వ్యాపార పరంగా కొత్త పెట్టుబడులు అందుతాయి. వ్యాపార పరంగా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉద్యోగపరంగా హోదాలు పెరగవచ్చు. పారిశ్రామికవేత్తలకు చిక్కులు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా శుక్ర శని వారాల్లో కూడా ధన వ్యయ సూచన కొంత కలవరపాటుకు గురి చెయ్యవచ్చు. కాబట్టి మేషరాశి వారు శివాలయంలో అద్భుతమైనటువంటి శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం ద్వారా కొంత యోగదాయకమైన ఫలితాలను పొందగలుగుతారు. వారంలో ఏదైనా ఒకరోజు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు రాశి నుండి తృతీయంలో కర్కాటకంలో ఉన్నటువంటి కుజుడు, పంచమంలో చంద్రకేతువులు, అలాగే 11వ స్థానంలో వృషభ రాశికి ముఖ్యంగా సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువుల యొక్క కలయిక కొంత ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వారం వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతోంది. కొత్త పనులు ఏవైనా ఉంటే ఈ వారంలో మొదలు పెట్టుకోవచ్చు. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆగిపోయిన ఇంటి నిర్మాణ పనులు కూడా మొదలు పెట్టడానికి ఈ వారం బాగుంది. ఉద్యోగపరంగా కూడా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ కావచ్చు మొదలైనటువంటివి పొందుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. అలాగే కళారంగంలో ఉన్నటువంటి వారిని విజయాలనేటువంటివి కూడా వరిస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ 15, 16వ తేదీలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా 18వ తేదీ శుక్రవారం నాడు పంచమి తిథి. ఆ రోజున ఏదైనా కొత్త వాహనం కానీ లేకపోతే కొత్త కొనుగోలు బంగారం కానీ కొనుగోలు చేయదలుచుకున్నటువంటి వారు తీసుకోవచ్చు. కొంత అనారోగ్య సూచన ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వృషభ రాశి వారు నరసింహ స్తోత్ర పారాయణం చేయండి. నరసింహ దేవాలయ సందర్శనం చేయండి. స్వామివారికి ఏదైనా మంచి నివేదన చేయండి, సరిపోతుంది. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారికి గ్రహ సంచార రీత్యా ద్వితీయ కుజుడు, చతుర్థంలో చంద్రకేతువులు, ముఖ్యంగా వీరికి దశమస్థానమైనటువంటి మీనంలో సూర్య బుధ శుక్ర శని రాహువుల యొక్క కలయిక, పంచగ్రహముల యొక్క కలయిక కొంత ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉన్నది. అందువల్ల ఆర్థిక విషయాలు మాత్రం కొంత జాగ్రత్తగా లేకపోతే నిరాశాజనకంగానే ఉంటాయి. మిత్రులతో వివాదాలు ఏర్పడవచ్చు, ముఖ్యమైనటువంటి పనులు ముందుకు వెళ్ళకపోవచ్చు, కష్టమే తప్ప ఫలితం అంతగా కనిపించకపోవచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, స్థిరాస్తి వివాదాలు కాస్త గందరగోళం కలిగించవచ్చు. వ్యాపార పరంగా సామాన్యంగానే ఉంటుంది, ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి, రాజకీయ వర్గాల వారికి ఒత్తిడులుంటాయి. వారం చివరలో ఒక శుభవార్త అనేటువంటిది మీకు ఆనందాన్ని కూడా కలిగింప చేస్తుంది. మిత్రులతో వివాదాలు లేకుండా మౌనంగా ఉంటే బాగుంటుంది. వాహనాలు కొనుగోలు చేయటానికి కూడా ఈ వారం కొంత అనుకూలంగా ఉండబోతోంది. మిథున రాశి వారు ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, శివాలయ దర్శనము, అలాగే ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మీకు అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారము గ్రహ సంచార రీత్యా రాశిలో సంచారం చేస్తున్న కుజుడు, అలాగే తృతీయ చంద్రకేతువులు, భాగ్యస్థానంలో సూర్య బుధ శుక్ర శని రాహువుల యొక్క కలయిక కర్కాటక రాశి వారికి ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టినా, డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగానే ఉండబోతున్నాయి. మిత్రులతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ముఖ్యమైనటువంటి పనులు ముందుకు సాగకపోవచ్చు, కష్టమే తప్ప ఫలితం అంతగా కనిపించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, స్థిరాస్తి వివాదాలు కాస్త గందరగోళం కలిగించవచ్చు. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి, ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఒత్తిడి విపరీతంగా ఉంటుంది, జాగ్రత్త పడండి. శుభవార్తలు వింటారు, నూతన వాహన యోగాదులు ఉన్నాయి. కళారంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కూడా వస్తాయి. నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగపరంగా చక్కటి అభివృద్ధి కూడా కనిపిస్తూ ఉన్నది. కర్కాటక రాశి వారు చేయవలసినటువంటివి అన్నపూర్ణాష్టక స్తోత్ర పారాయణం చెయ్యండి, అలాగే దుర్గా కవచ స్తోత్ర పారాయణం చెయ్యండి. శుక్రవారం నాడు రాహుకాలంలో అమ్మవారికి దీపారాధన చెయ్యండి. బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. సింహరాశి. సింహరాశి వారికి రాశి నుంచి ద్వితీయంలో చంద్రకేతువులు, 8వ స్థానమైనటువంటి మీనంలోనే అష్టమ రాహువు, అష్టమ శుక్రుడు, అష్టమ శని, అష్టమ సూర్యుడు, అష్టమ బుధుడు. కొంత ప్రభావం సింహరాశి వారికి గట్టిగానే ఉండబోతోంది. విపరీతమైన మానసిక తాపం, కొంత మిత్రులు శత్రువులుగా మారే ఆస్కారం, మీ సహాయం పొందిన వారే మీకు ఇప్పుడు సమస్యలు సృష్టించే అవకాశం. గ్రహ సంచారం మీకు అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్త పడండి. ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే వాయిదా వేసుకోండి. ఎక్కువగా ఈ వారం మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. తీర్థయాత్రలు చేస్తారు, కష్టమే తప్ప నిరుద్యోగులకు ఫలితం కనిపించకపోవడం ఒకంత నిరాశ ఉండవచ్చు. ఒక వివాద పరిష్కారంపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి, ఉద్యోగపరంగా కొన్ని మార్పులుంటాయి. రాజకీయ వర్గాల వ్యవహారంలో అవరోధాలు, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆలయాలు సందర్శించుతారు, కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వారం మధ్యలో అంటే గురు శుక్రవారాల్లో కొన్ని శుభవార్తలు వినవచ్చు. నిరుద్యోగులైన వారికి బాగా కష్టము, కొంత ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా విపరీతమైనటువంటి ఒత్తిడి. మొత్తానికి సింహరాశి వారికి కాస్త ఈ వారము పరీక్షాకాలము అని చెప్పవచ్చు. అందువల్ల సింహరాశి వారు వీలైనంత దైవారాధన, దైవ ప్రార్థన చెయ్యండి. ఆదివారం ఆదిత్య హృదయము, సోమవారం శివాష్టకము, మంగళవారం సుబ్రహ్మణ్యాష్టకము, బుధవారం నాడు విష్ణు సహస్రము, గురువారం నాడు ఘోరకష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్రము, శుక్రవారం నాడు లలితా పంచకము, శనివారం నాడు హనుమాన్ చాలీస చేస్తే సరిపోతుంది. తదుపరి కన్యారాశి.
కన్యారాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలంగానే ఉంది. కన్యలో సంచారం చేస్తున్న కేతువుతో పాటు ఆది సోమవారాలు చంద్రుడు కూడా కన్యారాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి కన్యా రాశి వారికి సప్తమ స్థానమైనటువంటి మీనంలో సూర్య బుధ శుక్ర శని రాహువుల యొక్క కలయిక జరగటం కొంత సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరుల ద్వారా గృహంలో ధనలబ్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగపరంగా మంచి గుర్తింపు రాగలదు. ఉద్యోగపరంగా హోదాలు కూడా పెరుగుతాయి. ఆ పారిశ్రామిక వర్గాల వారికి సంతృప్తికరమైనటువంటి సమాచారం కూడా అందుతుంది. కొంత వ్యయ ప్రయాసాలు ఉన్నప్పటికీ కూడా ఈ వారంలో ముఖ్యమైనటువంటి పనులన్నిటినీ కూడా పూర్తి చేస్తారు. రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి పదవీ యోగ ప్రాప్తి కూడా కలగవచ్చు. ఇంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అవరోధాలు తొలగిపోతాయి. కొత్త నిర్మాణాలు మొదలు పెట్టుకోవడానికి ఈ వారము కొంత అనుకూలంగానే ఉంది. గురు శుక్రవారాల్లో ఒక సంతోషకరమైనటువంటి సమాచారం మీకు కొంత ఆనందాన్ని కూడా తీసుకొని రావచ్చు. కన్యారాశి స్త్రీలు ఈ వారమంతా కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రయాణాలు చేసేటువంటి వారు తొందరపాటుకు గురి కావద్దు. ముఖ్యంగా కన్యా రాశి వారు కూడా ఈ వారము 12 సార్లు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణంతో కూడా కొంత అనుకూలతను కూడా పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా అద్భుతమైనటువంటి యోగాదులు కలగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా తులారాశి వారికి ప్రస్తుత గ్రహ సంచార రీత్యా 6వ స్థానమైనటువంటి మీనంలోనే సూర్యుడు బుధుడు శుక్రుడు శని రాహు దాదాపు 5 గ్రహాలు కూడా ఒకటే మీనంలో సంచారం చేయటం వల్ల కొంత తులారాశి వారికి చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. నిరాశ విడిచిపెట్టండి. రుణ ప్రయత్నాలు చేయాల్సిన అవసరమే లేకుండా డబ్బు మీకు అందుతుంది. ఆర్థిక విషయముల యందు ఒడిదుడుగులు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. కష్టము కొంత ఉన్నప్పటికీ కూడా దానికి ఫలితం కూడా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు లాభించకపోవచ్చు. ఉద్యోగపరంగా ఒత్తిళ్లు ఉంటాయి. పారిశ్రామిక వర్గాల వారికి కొంత సామాన్యంగా ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రులతో వివాదాలు లేకుండా ఇంట్లో కొన్ని విషయముల యందు జాగ్రత్త పడితే సరిపోతుంది. ఆర్థిక పరిస్థితి ఎవరికి అప్పులు ఇవ్వకండి. ఉన్నటువంటి అప్పులను కొంత తొలగించుకునేటువంటి ప్రయత్నం కూడా చెయ్యండి. వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునేటువంటి వారు ఈ శుక్ర గురువారాలు కూడా కొంత అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. తులారాశి వారు కనకధార స్తోత్ర పారాయణము అలాగే లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణము శుక్రవారం నాడు చేయటం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గ్రహ సంచార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితం. పంచమ స్థానమైనటువంటి మీనంలో సూర్యుడు బుధుడు శుక్రుడు శని రాహువుల యొక్క కలయిక, అలాగే సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం కొంత వృశ్చిక రాశి వారికి కొత్త పనులు చేపట్టడానికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆలోచనలు కలిసి వస్తాయి. భూములు ఆభరణాలు కొనుగోలు చేయటానికి ఈ వారం యోగదాయకంగా ఉంది. ముఖ్య వ్యవహారముల యందు ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థుల యొక్క ప్రయత్నాలు సఫలం అవుతాయి. తీర్థయాత్రలు విరివిగా చేస్తారు. దూరపు బంధువులను కలుసుకొని ఆనందంగా కాలం గడుపుతారు. ఆర్థిక విషయాల యందు ప్రణాళిక లేకపోవటం వల్ల కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ఉద్యోగపరంగా చిక్కులు అధిగమించేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. వారం చివరలో అంటే శుక్ర శని వారాల్లో కూడా విపరీతమైనటువంటి ధనవ్యయ సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. మంగళ బుధవారాల్లో కొంత ఆరోగ్య భంగ సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. వ్యయప్రయాసలు లేకుండా జాగ్రత్తగా కనుక ముందుకు వెళ్ళగలిగితే
వృశ్చిక రాశి వారికి ఈ వారం పర్వాలేదన్నట్టుగానే కొనసాగుతుంది. వృశ్చిక రాశి వారు ఈ వారమంతా లక్ష్మీ స్తోత్ర పారాయణంతో పాటుగా శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవటము, నరసింహస్వామి వారికి విశేష అర్చన చేయించుకోవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం చతుర్థ స్థానమైనటువంటి మీనంలో సూర్య, శుక్ర, శని, రాహువులు అంటే రుణబాధలు తొలగిపోయే సమయము. ఆప్తులు, బంధువులు మొదలైనటువంటి వారితో ఈ వారం సత్సంబంధాలు ఏర్పడతాయి. కొన్ని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి బయటపడతారు. వ్యాపారముల యందు కొత్త పెట్టుబడులు అందుతాయి. వ్యాపారపరంగా కొంత అనుకూలత కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్లు కూడా వచ్చే ఆస్కారం ఉంది. ప్రముఖుల నుంచి ఒక కీలక సమాచారం ఈ బుధ 16వ తేదీ 17వ తేదీల్లో రావచ్చు. ఉద్యోగపరంగా కూడా పదోన్నతులు వచ్చే ఆస్కారం ఉంది. పారిశ్రామిక వర్గాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. చిన్న చిన్న ఒత్తిడిలు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా అధిగమిస్తారు. శుభవార్తలు వింటారు. కొంత ధనుస్సు రాశి వారు గణేశ అష్టకము, గణేశ పంచరత్న స్తోత్ర పారాయణము, సంకష్టహర చతుర్థి పూజ చేయించుకోండి. ధనుస్సు రాశి వారికి కొంత అనుకూలత పెరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా అనుకున్న పనులు అనుకున్నట్టుగానే పూర్తి అవుతాయి. బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం రాగలదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి ముందు బయటపడతారు. బుధ, గురువారాలలో దూర ప్రయాణాలు ఏవైనా ఉన్నట్లయితే కొంత జాగ్రత్త పడితే మంచిది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. రాజకీయ వర్గాల వారికి ఒత్తిడులు, గందరగోళం అయితే ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ వర్గాల వారికి నూతన పదవులు కూడా వచ్చే ఆస్కారం ఉంది. ఇంక్రిమెంట్లు రాగలవు. ఆశలు ఫలించేటువంటి సమయము. విద్యార్థులు కొంత కష్టపడితే అనూహ్యమైనటువంటి ఫలితాలను కూడా అందుకుంటారు. వ్యాపారాలు కూడా యోగదాయకంగా ఉంటాయి. గతంలో పడినటువంటి కష్టములన్నీ దూరమైపోతాయి. మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితములు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగాలు కూడా ఈ వారం కలగబోతూ ఉన్నాయి. మంచి ఆలోచనలు చేస్తే మకర రాశి వారికి ఇంకా అద్భుతంగా ఉంటుంది. మకర రాశి వారు లక్ష్మీ నరసింహస్వామి దర్శనము, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణము చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు ద్వితీయ స్థానంలో సంచారం చేయటం ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పెట్టవచ్చు. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో ముందుకు సాగక నిరాశ చెందవచ్చు. కొంత కష్టము ఉన్నప్పటికీ కూడా ఆ కష్టము నుంచి బయటపడటానికి కొన్ని మార్గములైతే భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు కలుగుతాయి. ఎన్నో రోజులుగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక వివాదాస్పద అంశము ఏదైతే ఉన్నదో దాని నుంచి బయటపడతారు. పారిశ్రామికవేత్తలకు చిక్కులు అనేటువంటివి కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి గురు శుక్రవారాల్లో కొంత మెరుగుపడవచ్చు. ఉద్యోగపరంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఏదైతే ఉన్నదో అది మిమ్మల్ని చికాకు పరచవచ్చు. కొత్త వాహనాలు కొనుగోలు చేయటాన్ని కొంత వాయిదా వేయటం అనేటువంటిది కూడా మంచిది. రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు కూడా ఉండవచ్చు. చిన్ననాటి సంఘటనలు, చిన్ననాటి మిత్రులతో మాటామంతి మొదలైనటువంటి వ్యవహారం అనేటువంటిది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికమైన ధనలాభాదులు కూడా ఈ వారాంతంలో కూడా కలగవచ్చు. అలాగే కుంభరాశి వారు ఈ వారమంతా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణంతో పాటుగా శనైశ్చరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయటం వల్ల
మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశిలోనే పంచగ్రహముల యొక్క స్థితి. రాశి నుంచి తృతీయ స్థానంలో గురువు యొక్క స్థితి. పంచమమైనటువంటి కర్కాటకంలో మీనరాశి వారికి కుజుడు కూడా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ గ్రహసంచార రీత్యా మీనరాశి వారికి కొంత ఎదురీత్యా వెళ్ళవలసినటువంటి సమయం. ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పడతారు. ఆలోచనలు స్థిరంగా ఉండకపోవటం, విపరీతమైనటువంటి వ్యతిరేకమైన ఆలోచనలు రావటం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, శ్రమ పెరుగుతుంది. ఉద్యోగపరంగా వ్యాపారాలు లాభసాటిగా ఉండకపోవటము, విద్యార్థులకు నిరుద్యోగులకు ఎంత కష్టపడ్డా కూడా ఫలితం రాకుండా ఉండటము, తద్వారా మానసికమైనటువంటి ఆందోళన. వ్యాపారాలు కూడా స్వల్పంగానే లాభిస్తాయి. ఉద్యోగపరంగా ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం చివరలో ధన వ్యయము, బంధు విరోధాలు సంభవించే ఆస్కారం కూడా ఉంది. విద్యార్థులు కష్టపడటము, అలాగే కొంత శుభవార్తలు వినే ఆస్కారం కూడా ఉంది. స్త్రీలు, అవివాహిత స్త్రీ పురుషులు వివాహాది శుభకార్యముల యొక్క ప్రయత్నములు ఈ వారాంతంలో కూడా మొదలు పెట్టుకోవటానికి అనుకూలంగానైతే ఉంది. సంకష్టహర చతుర్థి వ్రత ఆరాధన బుధవారం నాడు చేయటం వల్ల కొంత మంచి ఫలితం కలగవచ్చు. గణపతి అష్టోత్తరంతో ప్రతిరోజు గరికతో పూజ చేయటం వల్ల కూడా కొంత అనుకూలత పెరగవచ్చు. ప్రతిరోజు ఈ వారం రోజులు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని అందుకుంటారు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయే శుభ మిశ్రమ ఫలితాలు. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.